మనకందరికీ తెలిసినటువంటి జ్యోతిష్యంలో పలు రకాలుగా చూస్తూ ఉంటాం. అందులో చిలక జ్యోతిష్యం అనేది చాలా ఫేమస్‌గా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ ప్రపంచంలో పిట్ట జ్యోతిష్యం వచ్చింది. అలాగే ఈ మధ్య ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో చూశానండి. ఎలక జ్యోతిష్యం కూడా వచ్చింది. సో మేమైతే అయోధ్య వెళ్ళినప్పుడు ఈ పిట్ట జ్యోతిష్యాన్ని అయితే చెప్పించుకోవడం జరిగింది. సో ఆ పిట్ట జ్యోతిష్యం ఎలా ఉంది, ఏం జరిగింది అనేది వివరాలన్నీ కూడా మీరు పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో అయితే చూడొచ్చు. పిట్టలు కూడా మనకు జ్యోతిష్యాలు నేర్పిస్తున్నాయంటే మీరు ఒక్కసారి మన ప్రపంచం ఎలా పోతుందో ఆలోచించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ బంగారం మనీ మ్యాజిక్ అను అండి. నా ఛానల్లో నేను మీకు ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా నా ఛానల్లో వీడియోస్ అన్నిటినీ చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇక్కడ నేను మీకు పుణ్యక్షేత్రం అందులో గింజలు అయితే మొత్తం మీదకి नमस्कारम करो ट्रांसलेट कर दे టెక్నాలజీ నేర్చుకున్నాడు. పర్లేదు, చిలక జ్యోతిష్యం కాకుండా పిట్ట జ్యోతిష్యాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అది ఏమైంది నాకు పంపించు. नमस्कारम करो क्या नाम है बाबू जी? अरुण अरुण मदक के नाम అబ్బా శ్రీరామచంద్రులు వచ్చి नमस्कारम करके पढ़ो. बताओ कैसा इसका खोटा చదువు ఏమొచ్చిందో ఇలా పట్టదు. ఉండు సార్, మీ ప్రతిష్టాత్మకమైన కోరిక నెరవేరడంలో జాప్యం ఉంది. ఈ సమయంలో గురు రాహు కేతువుల ప్రభావం మీపై సరిగా ఉండదు. మీరు మంచిగా భావించవచ్చు, కానీ ఫలితం చెప్పదు. మీరు మంచి చేసిన వ్యక్తి కూడా సమస్యలను సృష్టించాడు. ఈ సమయంలో గ్రహాలను శాంతింపజేయడానికి ఈరోజే మీ చేతిలో దశ యంత్రం లేదా ప్రత్యేక అష్టధాతు శ్రీ యంత్రాన్ని ధరించండి. దీన్ని ధరించడం ద్వారా మీరు కొత్త రకమైన ఆనందం మరియు ప్రతీకంలో విజయం సాధిస్తారు. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.